బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ దక్షిణాది సినిమాల్లో పవర్ఫుల్ విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల తమిళ చిత్రం జననాయకన్ విడుదలై థియేటర్లలో రన్ అవుతున్న సందర్భంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన సరదా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న నటులంతా పొలిటికల్ గా పవర్ సీట్లలో ఉన్నారంటూ ఆయన చమత్కరించారు. డాకు మహారాజ్లో నటించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారని, హరిహర వీరమల్లులో తోటి నటుడైన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారని, ఇక విజయ్ అయితే ఏకంగా సీఎం అయిపోయారని సరదాగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో విలక్షణమైన పవర్ఫుల్ నెగటివ్ రోల్స్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల సినిమాల్లో విలన్ గా మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తనతో కలిసి నటించిన పలువురు దక్షిణాది అగ్ర కథానాయకులు వరుసగా రాజకీయాల్లోకి వెళ్లి కీలక పదవుల్ని కైవసం చేసుకోవడంపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. నాతో కలిసి తెర పంచుకున్న దక్షిణాది నటులంతా మంత్రులుగా, అగ్ర రాజకీయ నాయకులుగా మారుతున్నారు. ఇది నిజంగా చాలా విచిత్రమైన, సరదాగా అనిపించే విషయం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తాను నటించిన సినిమాలను, అందులోని తోటి స్టార్లను గుర్తు చేసుకుంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయాన్ని గుర్తు చేశారు. బాలయ్య చాలా ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం విశేషమని కొనియాడారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లులో కూడా తాను భాగమయ్యానని తెలిపారు. అందులో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని, ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని బాబీ డియోల్ వివరించారు. ఇక తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఆఖరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ మూవీ జననాయకన్లో కూడా బాబీ డియోల్ విలన్ గా నటించారు. విజయ్ గురించి మాట్లాడుతూ, విజయ్ కి ఎక్కువగా హంగామా చేయటం లేదా ప్రచారం చేసుకోవటం అస్సలు నచ్చదు. నా స్వభావం కూడా దాదాపు అలాంటిదే. కానీ ఆయన ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో రాజకీయంలో సత్తా చాటారు అని సరదాగా చమత్కరించారు. ఒకవైపు తమిళ హీరో సూర్యతో కలిసి నటించిన కంగువా చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఆ ప్రాజెక్టులో పనిచేయటం ఒక మంచి అనుభవంగా మిగిలిపోయిందని చెప్పారు. ఈ మాటలన్నీ కేవలం నవ్వుకోవడానికి సరదాగా అన్నవేనని, ఎవరిని ఉద్దేశించి సీరియస్ గా అనలేదని నవ్వుతూ స్పష్టం చేశారు.